వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. భారతదేశ రాజకీయాల్లో ఒకరి పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. అతనే ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఏ పార్టీకి సంబంధం లేనప్పటికీ చాలామందికి తెలుసు. అది మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుపెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ వరకు చాలామందికి ఆ పేరుతో సంబంధాలు ఉన్నాయి. భారతదేశ రాజకీయాలకు సంబంధించి స్టార్ నాయకులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి వద్ద కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. కానీ ఈ మధ్య మళ్ళీ వార్తల్లోకి ప్రశాంత్ కిషోర్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ప్రశాంత్ కిషోర్కి సంబంధించినంత వరకు గతంలో బీహార్ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఆయన తెరపైకి రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఆ అంశంపై ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేస్తాము. మొత్తానికి బీహార్ రాజకీయాలకు సంబంధించి గత ఏడాదిలో జరిగిన ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేసింది. కానీ ఏ ఒక్క సింగిల్ సీట్లో కూడా విజయం సాధించదగా చాలా వరకు అక్కడ డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి కనిపించింది. ప్రశాంత్ కిషోర్ అంటే భారతదేశ రాజకీయాలకు సంబంధించినంత వరకు చాలామంది గుర్తుపట్టే నాయకుడు. ఎందుకంటే వ్యూహకర్తగా అంటే చాలామంది గుర్తుపడతాడు. ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ప్రధానమంత్రిగా అనౌన్స్ బీజేపీ పార్టీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాన్ని కానీ ఆయనకు మొత్తానికి సంబంధించి వ్యూహాలను కూడా పూర్తిగా ప్రశాంత్ కిషోరే నిర్వహించారు. అదేవిధంగా చాలామంది మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి, ములాయం సింగ్, చాలామంది సమాజ్వాదీ పార్టీకి సంబంధించి, అఖిలేష్ యాదవ్కి సంబంధించి, ఆర్జేడీకి సంబంధించి, తేజస్వి యాదవ్కి సంబంధించి చాలామంది నాయకుల వద్ద అతను పనిచేశాడు. విజయ్కి మొన్న ఎలక్షన్స్కి తమిళనాడులో విజయం సాధించిన విజయ్కి సంబంధించి కూడా ఆయన ఎన్నికలకు సంబంధించినంతవరకు ఆయన పార్టీ పెట్టిన కొత్తలో కొద్ది రోజుల పాటు విజయ్ కూడా ప్రశాంత్ కిషోర్తో పాటు పనిచేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా ఆయన సలహాలు, సూచనలు చాలా అద్భుతంగా ఉంటాయనే దానికి సంబంధించి రాజకీయాల వర్గాల్లో చెప్తుంది. కొన్నిసార్లు పార్టీలు ఆయనతోని కాంటాక్ట్ ఉన్న పార్టీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా సీఎం కావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా కీలకమైందని చెప్తారు. కొద్ది రోజుల పాటు కేసీఆర్ కూడా ఈయనతో పాటు కలిసి కొంత ప్రయాణం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తాజాగా వార్తల్లోకి ఎందుకు వస్తున్నారని చెప్తే, మనం ఇందాక అనుకున్నట్టుగానే గత ఏడాది బీహార్లో ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. దాంట్లో నితీష్ కుమార్తో పాటు బీజేపీ కలిసి పోటీ చేసింది. జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్, అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత నితీష్ కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ప్రస్తుతం రాజ్యసభకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ నితిన్ నబీన్, ఈ పేరు మనకు తెలిసే ఉంటుంది. ఇతను ప్రస్తుతం బీహార్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇతను బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఈ మధ్య నియమితులయ్యారు. ఆయన అప్పటి వరకు బంకీపురా అని బీహార్కి సంబంధించి బంకీపూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ జాతీయ అధ్యక్షులు అయినాక ఆయనను రాజ్యసభకు పంపించారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత బంకీపూర్ అనే ఒక నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ బై ఎలక్షన్ జరగబోతుంది. జూలై 30వ తేదీన బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తారనే ఒక ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అది ప్రస్తుతం రాజకీయ వర్గాలకు సంబంధించినంత వరకు ఇంట్రెస్టింగ్గా ఎందుకుంటుందంటే, గత ఏడాది జరిగిన ఎలక్షన్లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తారని చెప్పారు. కానీ ఆయన పోటీ చేయలేదు. ఆయనకు సంబంధించిన పార్టీకి, జనస్వరాజ్ అనే పార్టీకి సంబంధించిన నేతలు అంటే అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ పోటీ చేయలేదు. ఒక టైంలో నేను తేజస్వి యాదవ్ పైన పోటీ చేస్తాను, నితీష్ కుమార్ పైన పోటీ చేస్తానని ఆయన సవాల్ చేసినప్పటికీ చివరి నిమిషంలో ఆయన ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఆయన పార్టీ జనస్వరాజ్ అనే పార్టీ మాత్రం పోటీ చేసింది. ఆ తర్వాత ఆ ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి, బంకీపూర్ అనే నియోజకవర్గానికి సంబంధించి నితిన్ నబీన్ రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ముగ్గురు ప్రస్తుతం అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. దాంట్లో ప్రశాంత్ కిషోర్, ఇందాక అనుకున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ఆ నియోజకవర్గం నుంచి జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలోకి తిరుగుతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు స్ట్రాంగ్ లీడర్ అని చెప్పాలి. నితిన్ నబీన్కి సంబంధించినంత వరకు చాలా సన్నిహితంగా ఉంటాడు. అభిషేకానికి సంబంధించి చాలా కీలక నేతగా ఉంటారు. ఆయనకు బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇక రేఖా గుప్తా గత ఎలక్షన్లో కూడా ఈమె ఆర్జేడీ పార్టీ నుంచి పోటీ చేసింది. నితిన్ నబీన్ పై పోటీ చేసి ఓడిపోయింది. ఆమెను పోటీ చేసి బరిలోకి దింపాలని ఆర్జేడీ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ముగ్గురు బంకీపురా అనే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు బరిలో ఉంటున్నారు. దాంట్లో నితీష్ కుమార్ ఫస్ట్ టైం చరిత్రలో
ఒక ప్రత్యక్ష ఎలక్షన్‌లో ఆయన పాల్గొంటున్నాడు. ఆయన పార్టీ గతంలో పాల్గొంది గానీ, అతను మాత్రం తొలిసారిగా ఈ ఎలక్షన్‌లో బరిలోకి దిగుతున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ బీహార్ రాజకీయాలకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నట్టుగా కనిపించింది. ప్రశాంత్ కిషోర్ ఏమంటారంటే, ఈ నియోజకవర్గం అనేది అక్కడ బీహార్‌లో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంటుంది. బాగా చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు గనక ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నానని ఆయన చెప్తూనే, ఆయన ఒక సలహాను గాని, లేకపోతే ఒక రిక్వెస్ట్‌ని గాని ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేశారు. విపక్షాల పార్టీలకు సంబంధించి. బీజేపీ నుంచి ఎలాగో అభ్యర్థి ఉంటారు గనక బీజేపీకి యాంటీగా మిగతా పార్టీలు నిలబడకుండా ఒక అభ్యర్థిని ఉమ్మడిగా ఒక అభ్యర్థిని నిలబెడితే ఎలాగుంటుందనే అంశంపైకి ఒక అంశం తెరపైకి ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అతను ఇతర పార్టీల సహకారంతో తానే బరిలోకి దిగుదామని ఒక ప్లాన్ చేశారు. దానికి సంబంధించి అతను ప్రధానంగా హెల్ప్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హెల్ప్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అతను ఎలక్షన్‌లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న వెంటనే ప్రియాంక గాంధీతోనే ఆయన టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌కి మధ్య వివాదం మనందరికీ తెలుసు. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను తీసుకుంది. ఆయన హోల్ అండ్ సోల్ మొత్తం పార్టీ ఆయనే నిర్వహిస్తారు. పార్టీకి సంబంధించి చాలా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇవన్నీ అంశం తెరపైకి జరిగిన చివరి నిమిషంలో అది ముందుకు వెళ్ళలేదు. కానీ ఆయన వ్యూహకర్త, చాలా మంచి ప్లాన్స్ చేస్తారని మాత్రం ప్రియాంక గాంధీ మొదటి నుంచి అతని పట్ల కొంత పాజిటివ్‌గా ఉందనే ఇండికేషన్‌తో ఉండడంతో ప్రశాంత్ కిషోర్ కొంత అన్‌అఫీషియల్‌గా ప్రియాంక గాంధీ ద్వారా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరినట్టుగా బీహార్‌లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా కీలకమైంది. అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉంటే నష్టపోతాం గనక మీరు ఆర్‌జేడీకి చెప్పండి. ఆర్‌జేడీ, కాంగ్రెస్ అక్కడ పొత్తుతో ఉన్నాయి గనక మీరు ఆర్‌జేడీకి చెప్పండి. నేను అభ్యర్థిగా ఉంటాను. నాకు మీరు ఇతర పార్టీలు అంటే అది ఆర్‌జేడీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఇతర విపక్షంలో ఉన్న పార్టీల నుంచి సహకారం అందించండి అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ప్రియాంక గాంధీ ద్వారా కొంత ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దానికి సంబంధించి కొంత పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీహార్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందనే అంశాన్ని ప్రస్తావించారు. ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఇక్కడ కొంత అనుకున్న స్థాయిలో ప్రశాంత్‌కి మద్దతు లభించలేదని మనకు కనిపిస్తుంది. ఆయన మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయడం ఫస్ట్ టైము. ఆయన పార్టీ పోటీ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు గానీ ప్రశాంత్ కిషోర్ నేరుగా ఎలక్షన్‌లో పోటీ చేయడం ఇది ఫస్ట్ టైమ్‌గా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి ఆయనకు పాజిటివ్‌గా సిగ్నల్స్ వచ్చినప్పటికీ, ఇతర పార్టీల నుంచి అంత పాజిటివ్‌గా సిగ్నల్స్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తలేదు. అందులో భాగంగానే ఆర్‌జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్‌కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తేజస్వి యాదవే మొత్తం బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్‌కి సంబంధించినంత వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆయననే మొత్తం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆర్‌జేడీ పార్టీకి సంబంధించి ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న పరిస్థితి కనిపించింది. ఇక్కడ మాత్రం ఆర్‌జేడీకి ప్రశాంత్ కిషోర్‌కి మధ్య కొంత విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాజిటివ్‌గా ప్రకటించినప్పటికీ ఆర్‌జేడీ మాత్రం ఈ ప్రతిపాదనను కొంత ముందుకు వెళ్ళకుండా వెంటనే ఏం చేసిందంటే ఆర్‌జేడీ తరపున రేఖా గుప్తా అనే ఒక లేడీని అభ్యర్థిగా ప్రకటించింది. ఈమె గతంలో కూడా నితిన్ నబీన్ ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా గత ఏడాది జరిగిన ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు ఆయన పైన పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కల్పించింది. కానీ ఆర్‌జేడీ మళ్ళీ ఆమెనే బరిలోకి దింపుతున్న పరిస్థితి కనిపించింది. ఈ ఈ విషయానికి సంబంధించినంత వరకు కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్‌జేడీ ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినంత వరకు గాని, ఇతర వాటికి సంబంధించినంత వరకు కొంత కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆర్‌జేడీ బాగుండేది. ఆర్‌జేడీ ఏకపక్షంగా ఈ విషయంలో ముందుకెళ్ళినట్టుగా కాంగ్రెస్ పార్టీ కొంత దీనిపైన కొంత సీరియస్‌గానే ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కి ఆల్టర్‌నేటివ్ ప్రస్తుతం అక్కడ పాలిటిక్స్ చేయడానికి వేరే ప్లేస్ లేదు. ఎందుకంటే బీహార్‌లో పూర్తిగా ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఆర్‌జేడీ బలంగా ఉంటుంది. బీజేపీ, జేడీయూ బలంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పాత్ర చాలా లిమిటెడ్‌గా ఉంటుంది కనుక అది ఎట్టి పరిస్థితుల్లో ఆర్‌జేడీతో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. ప్రశాంత్‌తో కిషోర్‌కి మద్దతు ఇవ్వాలని పార్టీలో కొంత చర్చ జరిగి కొంత పాజిటివ్‌గా ఇండికేషన్స్ వచ్చినప్పటికీ ఆర్‌జేడీ మాత్రం దీనికి అంగీకరించకపోవడం వల్ల ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. సో, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ కిషోర్‌కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయనుంది. కానీ అది అన్‌అఫీషియల్‌గానే ఉంటుంది గానీ అఫీషియల్‌గా సపోర్ట్ చేయడానికి ఉండదు. ఆర్‌జేడీతో పాటు కలిసి ఉన్నారు గనుక ఆ రకమైన అవకాశం లేదు. కానీ ఎలక్షన్స్‌కి ప్రశాంత్ కిషోర్ రాజకీయానికి సంబంధించి గతంలో ఒక పార్టీని పెట్టి ఫెయిల్ అయినప్పటికీ అభ్యర్థిగా ఆయన విజయం సాధిస్తారా లేదా? లేకపోతే కొంత ప్రభావం చూపుతారా అన్నది ఈ ఎలక్షన్ల ఫలితాలపై ఉంటుంది. ఈ నెల 30న జరిగే ఎలక్షన్‌కి సంబంధించి ఫలితాల ఆధారంగానే ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.